హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ముందుగా మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇది 1/2 కిలో మటన్ అండి. దీన్ని నేను కొంచెం పసుపు నిమ్మకాయ వేసి శుభ్రం చేసుకున్నాను. పసుపు నిమ్మకాయ వేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది మటన్. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఇలా నీట్గా చేసుకోండి. తర్వాత ఒక కల్లుప్పు వేస్తున్నాను, 1 స్పూన్ కల్లుప్పు. మనం ముందుగా మటన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. తర్వాత 1 స్పూన్ కారం. ఈ కారం చాలా ఘాటుగా ఉంది, అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కావాలంటే మనం మళ్ళీ కూరలో వేసుకోవచ్చు తర్వాత. ప్రస్తుతానికి కొంచెం తక్కువ వేసుకోండి, మళ్ళీ కావాలంటే కూర ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ పెరుగు వేస్తున్నాను. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసేస్తున్నాను. మ్యాగ్నేట్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక పావుగంట పక్కన పెట్టేస్తున్నాను. ఇది మనం కూర ప్రిపేర్ చేసుకుని ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట ముందు రెడీ చేసుకొని కాసేపు అలా పక్కన పెట్టండి. ఈలోపు మిగతా ఐటమ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేశాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. చూడండి, ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక అందులో ఒక చిన్న బిర్యానీ ఆకులు 2, ఒక స్టార్, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న చెక్క ముక్క వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఒకసారి కలిపేసి కొంచెం పచ్చి కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ముందుగా మనం మటన్లో వేసాం కాబట్టి మళ్ళీ స్పైస్ ఎక్కువైపోతుంది. కొద్దిగా వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు టమోటా వేస్తున్నాను. చిన్న సైజు టమోటా వేసానండి. టమోటా ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, ఎందుకంటే కొంతమందికి నాన్ వెజ్లో టమోటా వేయడం ఇష్టం ఉండదు. కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి. ఇది 1/2 కిలోనే కాబట్టి నేను చిన్నదే వేసాను. ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకుందామండి. మసాలా ఇలా రెడీ అయిపోయింది. మసాలా ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం మంచిగా ఆయిల్లో మగ్గాలి. ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను. మటన్ వేసేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా మగ్గనివ్వండి ఆయిల్లో. వెంటనే వాటర్ పోసేసి మూత పెట్టేయకండి, కొంచెం ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది. మటన్ ఇలా ఒక 10 నిమిషాలు ఉంచితే ఇలా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను.
ఇది కొబ్బరి పొడి అందరికీ ఇష్టం ఉండదు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. మేమైతే నాన్ వెజ్ ఐటమ్స్లో ఎండు కొబ్బరి వేసుకుంటామండి, కానీ చాలామంది వేయరంట. నేను హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసింది ఎండు కొబ్బరి ఎందుకు వేస్తారు అని. ఇది ఎండు కొబ్బరి వేస్తే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఎండు కొబ్బరి వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది అని అనుకుంటున్నారు. కొంచెం అలా అనుకున్నప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ మాత్రం చాలా థిక్గా వస్తుంది. ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇది ధనియా పౌడర్ ఓన్లీ ధనియాలే కాదు, ముందుగా ధనియాలు వేయించేటప్పుడు ఇందులో చెక్క లవంగా వేసి ఫ్రై చేసి పౌడర్ చేశానండి. ఇది ఇందాక మనం ఆల్రెడీ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెమే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసేసిన తర్వాత మనము ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు గిన్నెలో కొంచెం ఉప్పు కారం ఉంటాయి కదా, అందులో కొంచెం వాటర్ పోసేసి ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం కారం సరిపోలేదు, నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కొంచెం వేసేసుకోండి. సారీ అండి, నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. పచ్చిమిర్చి వచ్చి నేను ముందుగా ఆయిల్ ముందు వేయను, ఆనియన్స్తో పాటు వేయను. మటన్ వేసేసిన తర్వాత వాటర్ పోసే ముందు అప్పుడు వేసి కలిపేసి అప్పుడు వేస్తాను. ఎందుకంటే ముందే పచ్చిమిర్చి వేస్తే మటన్ వేసి ఇదంతా తిప్పేలోపు అది స్మాష్ అయిపోతుంది, అందుకని తర్వాత వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం, ఇంకా విజిల్ పెట్టేద్దామండి. మటన్ లేతగా ఉంటే ఒక 4-5 విజిల్స్కి ఉడికిపోతుంది. కొంచెం ముదురుదైతే మీరు 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. అప్పుడు ఇంకా ఉడకకపోతే ఏమైనా 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. కానీ అలాగే వదిలేసామనుకో అడుగంటిపోతుంది. 3 విజిల్స్ వచ్చాయండి. మటన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఉడికిందో లేదో చూద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ.